సుధాకర్ గారు నమస్తే. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. సుధాకర్ గారు, రాజధానిలో రైతులు ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరూ ఊహించలా కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే కష్టాలు అన్నీ అనుభవించారు, ఒక అజ్ఞాతవాసంలాగా నానా బీభత్సాన్ని ఫేస్ చేశారు. ఇప్పుడేంటి పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా ఇటువంటి డిబేట్లో పాల్గొనాల్సి వచ్చినందుకు చాలా దురదృష్టం అండి, చాలా బాధగా కూడా ఉంది మనసు. కానీ ఇక్కడ ఒక సమగ్రమైనటువంటి రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి మేము ఎప్పటి నుంచో ఒక సూచన కూడా చేస్తూ ఉన్నాం సిఆర్డిఏకి. ఏమిటంటే ఒక కమిటీ, ఎవరైతే అధికారులతో కానీ వీళ్ళతో ఒక కమిటీ వేయండి, రైతులు తమ సమస్యలని నిత్యం కూడా వాళ్ళకి తెలియజేసుకునేటట్టు ఉండాలి, ఎప్పటికప్పుడు పరిష్కారమైనటువంటి విధానంగా మార్పు ఉండాలి. ఏ విధమైనటువంటి ఇది మిగతా అభివృద్ధి కార్యక్రమాలతో మీరు పొంతన పెట్టుకొని ఇది కమిషనర్ గారే పరిష్కరించాలి, ఇది నారాయణ గారే పరిష్కరించాలి, ఇది ముఖ్యమంత్రి గారే పరిష్కరించాలి అనేటువంటి అవసరం లేదు. మీరు ఒక అధికారులతో రైతుల యొక్క గోడును ఆలకించేటువంటి వ్యక్తులతో ఒక కమిటీని నిరంతరం పనిచేసేటట్టుగా ఒక టీంని వేయండి. ఆ టీంకి మా సమస్యను ఎప్పటికప్పుడు నివేదిస్తూ ఉంటాము. ఇక్కడ ఇందాక రామారావు గారు చెప్పినట్టు ప్రధానమైనటువంటి సమస్యలు గ్రామ కంటాలు. ఈ గ్రామ కంటాలని ఆ రోజు నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ అంటే మనం వాళ్ళ యొక్క నెగోషియేషన్ చేసుకొని సెటిల్ చేసుకునే విధంగా ఆ పాలసీని రూపొందించారు. ఆ పాలసీ అనేక అవకతవకలకి నిలయంగా నిలిచింది. ఆ రోజే 2016లోనే దీని మీద గ్రామ కంటాలు నిర్ణయించేటువంటి పాలసీ మీద అనేక వివాదాలు చెలరేగినాయి. కొంతమంది వ్యక్తులకు ఎక్కువ భూమి ఇవ్వటం, అసలుకి లేనటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వకపోవటం, ఇటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యలు అప్పుడు తీసుకున్నారు. దానికి ఒక సమగ్రమైనటువంటి పాలసీని రూపొందించి ఎవరైతే ఈ గ్రామ కంటాలు కోరుతా ఉండారో, ఆ రోజు అబ్జెక్షన్లు పెట్టారో వాళ్ళ యొక్క సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుంది. ఈ పాలసీ అనేది పారదర్శకంగా ఎప్పుడు తయారు చేస్తారు, ఆ పారదర్శకంగా తయారు చేయడానికి ఒక గ్రామ కంటాలు సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీ కావాలి. ఇలా మీరు ఏ సమస్యకు ఆ సమస్యను పరిష్కారంగా చేయండి అంటే మరి దురదృష్టవశాత్తు వారికి సమయం ఉందా లేదా అనేది ప్రధాన అంశం కాదు. ఎందుకంటే రైతుల సమస్య ప్రధానమైంది. దానితోనే కొంతమంది భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకుండా మాకు ఆ సమస్య పరిష్కారం అయితేనే ల్యాండ్ పూలింగ్కి ఇస్తామంటున్నారు. కాబట్టి గ్రామ కంటాల సమస్య వెంటనే తేల్చాలి. రెండవది, రిటర్నబుల్ ప్లాట్లు ఏదైతే భూమి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదో ఆ భూముల్లో కొంతమందికి ప్లాట్లు కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటేనండి, ఏ గ్రామానికి ఆ గ్రామంలో లేఅవుట్ తయారు చేయటం వల్ల ఆ యొక్క గ్రామాల్లో ఎంతమంది ప్లాట్లు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనం ల్యాండ్ పూలింగ్కి ఎక్విజేషన్కి తీసుకుంటాం కాబట్టి నోటీసులు ఇచ్చాం కాబట్టి ఆ భూమిని కూడా కలిపి లేఅవుట్ని తయారు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత పాలకులు ఆ యొక్క ల్యాండ్ ఎక్విజేషన్ నోటీసులు రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఫ్రెష్గా ల్యాండ్ ఎక్విజేషన్ నోటీస్ ఇవ్వాలి. మరి దానికి ఎందుకు వెనక ముందు అడుగులు వేస్తున్నారు, దానికి ఉన్నటువంటి కష్టాలు ఏంటి, ఏ రోజు లోపల చేయకపోతున్నారు అంటే సామెత ఉంది కదా సుధాకర్ గారు, సామెత ఉంది కదా, ఏంటది, భయపెట్టేవాడు వేరు రోజులని. అది అలా ఇప్పుడు భక్తితోనో ప్రేమతోనో ఉండేవాడి కంటే భయపెట్టేవాడికే రోజులని. ఇప్పుడు వాళ్ళు అప్పుడు భూములు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సేకరణ కింద ఇవ్వరు, సమీకరణ కింద ఇవ్వరు, సేకరణ కింద అడగడానికి వీళ్ళకి భయం. అందులో అది ఎవరిదో భూమి, అందులో భూములు ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఇస్తారు. ఏంటండి ఇది? అవును, సో మొత్తంగా రైతుల మనస్తత్వం, రైతులు ఏమనుకుంటున్నారు, భూములు ఇచ్చిన రైతులు ఏమనుకుంటున్నారు? 29 గ్రామాల రైతులు ఏంటంటే సమాచార లోపం రైతులకి సిఆర్డిఏకి ఎక్కువ భాగం ఉంది. ఆ సమాచార లోపాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత దిగువ స్థాయి సిఆర్డిఏ అధికారుల మీద ఉంది.
ఈ సిఆర్డి అధికారులు అప్పుడు గతంలో ఉన్నటువంటి అందరు అధికారులు మార్చేయటం వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు రైతులేంటి, ఈ రైతులతో మనం ఏ విధంగా వాళ్ళు ఏ విధమైనటువంటి రైతుల యొక్క కన్నతల్లి లాంటి భూమిని మనకి ఇచ్చారు, వాళ్ళతో ఒక మర్యాదకరంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలని ఈ క్రింది స్థాయి సిఆర్డి అధికారులకి పైవారు తెలియజేయకపోవటం వలన, వారికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోవటం వలన కొన్ని అమర్యాదకరంగా, కొంత వ్యంగ్యంగా, లేకపోతే కొంతమంది పెత్తందారుల యొక్క రైతులకి అడుగులు మడుగులు ఒత్తుతూ వాళ్ళకు మాత్రమే చేస్తూ సన్నకారు చిన్నకారు రైతుల్ని చాలా హేళనగా మాట్లాడేటువంటి సుధాకర్ గారు అన్ని త్యాగం చేసిన రైతులకి మర్యాద గౌరవం ఇవ్వడానికి ట్రైనింగ్ ఎందుకండి? నాకేం ట్రైనింగ్ ఇచ్చారు? మీరు నాకేమన్నా చుట్టాలా? మీరు నా ఊరేమన్నా మీ ఊళ్ళ మధ్యలో ఉందా? నేను ఎందుకు మీకోసం కాస్త మాట్లాడతాం? నేనైనా నాలాంటి వాళ్ళమైనా ఎందుకు మాట్లాడతాం? మీ త్యాగాలకు వాల్యూ ఉండబట్టే కదా. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? ట్రైనింగ్ ఎందుకు దానికి? మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు రెవెన్యూలో నుంచి వచ్చిన వాళ్ళు సో వాట్ వాళ్ళు రెవెన్యూ చేస్తే ఏంటి, స్వర్గం నుంచి వస్తే ఏంటి? వాళ్ళు ఎవరండి? వాళ్ళు అసలు ఎవరిది సిఆర్డిఏ? ఎవడు సిఆర్డిఏ? ఎవడి కోసం సిఆర్డిఏ? భూముల పంపకాల కోసం కాదు సిఆర్డిఏ. ముందు భూములు ఇచ్చిన వాళ్ళ బాగోగుల కోసం సిఆర్డిఏ. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇవన్నీ నువ్వు రోడ్లు వేస్తావా, కుంటలు వేస్తావా, ఇవన్నీ ఇవన్నీ ఎవరి కోసం? ముందు ఇలా ప్లాట్లు కదా తేల్చాల్సింది. ఇవేమీ లేవు.